నమస్కారం. నేను చందు. న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కేవీఎస్ దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 1 తరగతి నుంచి 12వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే బాలవాటిక 1, 2, 3లో ప్రీ ప్రైమరీ తరగతుల ప్రవేశాలకు కూడా విడిగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారి పిల్లలకు ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. గడిచిన 7 ఏళ్లలో తల్లిదండ్రులు పొందిన ట్రాన్స్ఫర్ల సంఖ్యను అనుసరించి ప్రవేశ ప్రక్రియలో ప్రాధాన్యం కల్పిస్తారు. కేవీఎస్ ఉద్యోగుల పిల్లలకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగ విభాగాలకు ప్రత్యేకించిన విశిష్ట పురస్కారాలకు, మెడల్స్ పొందిన ఉద్యోగుల పిల్లలకు, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ సాధించిన వారి పిల్లలకు, ఖేలో ఇండియా నేషనల్, స్టేట్ లెవెల్ క్రీడల్లో మొదటి, ద్వితీయ, థర్డ్ ప్లేస్లో సాధించిన పిల్లలకు స్కౌట్స్ అండ్ గైడ్స్లో రాష్ట్రపతి పురస్కారం, నేషనల్ బ్రవరీ అవార్డు, బాలశ్రీ అవార్డు, పీఎం రాష్ట్రీయ బాల పురస్కారం పొందిన పిల్లలకు, లలిత కళలు, నేషనల్, స్టేట్ లెవెల్ గుర్తింపు పొందిన పిల్లలకు ఏడాది పొడవునా తరగతి స్ట్రెంత్తో పని లేకుండా ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి గల వారు తరగతులకు నిర్దేశించిన మేరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సిబిఎస్ఈ నుంచి 10వ తరగతి ఫలితాలు వచ్చిన వెంటనే 11వ తరగతిలో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సమగ్ర వికాసానికి వేదిక, అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన బోధన, పారదర్శక ఎంపిక, విభిన్న అంశాల్లో విద్యార్థులను తీర్చిదిద్దే వేదికగా, సమగ్ర వికాసానికి చిరునామాగా కేంద్రీయ విద్యాలయాలు నిలుస్తున్నాయి. ఇందులో 1వ తరగతిలో ప్రవేశం పొందితే ఇంటర్ వరకు ప్రశాంతంగా చదివే అవకాశం. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేశంలో అత్యున్నతమైన బోధనను అందించే ప్రభుత్వ రంగ విద్యాలయమైన కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు 24-25 అకాడమిక్ ఇయర్కు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సిబిఎస్ఈ బోధన, ప్రయోగాత్మక పద్ధతిలో గుణాత్మక విద్య, క్రీడలు, యోగా, స్కౌట్స్, ఎన్సీసీలో శిక్షణ అందిస్తారు. ఉమ్మడి మనకు 2 రాష్ట్రాలలో కేంద్రీయ విద్యాలయ పాఠశాలలు కొనసాగుతున్నాయి. అన్ని రంగాల్లో సకల సౌకర్యాలతో విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న ఈ విద్యాలయాల్లో అంటే స్కూళ్ళల్లో 1వ తరగతిలో ప్రవేశాలు ఏప్రిల్ 1 నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు విధానం ఇట్లుంటుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఇది వెబ్సైట్ కేవీఎస్ ఆన్లైన్ అడ్మిషన్ kvs.gov.in వెబ్సైట్. ఓపెన్ అయిన తర్వాత నియమ నిబంధనలను పూర్తిగా చదివి ముందుకు వెళ్ళాలి. రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిన తర్వాత లాగిన్ అయ్యి దరఖాస్తును నింపాలి. పూర్తి వివరాలను జత చేయాల్సి ఉంటుంది. ఒకసారి వివరాలను నమోదు చేసిన తర్వాత జాగ్రత్తగా పరిశీలించాలి. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. పూర్తిగా పరిశీలించి అంతా సరిపోయినట్లు నిర్ధారణకు అంటే కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి. ఒకసారి ఓకే చేసిన తర్వాత వాటిలో మార్పునకు ఆస్కారం ఉండదు. దరఖాస్తును నింపే క్రమంలోనే ప్రతి అంశాన్ని జాగ్రత్తగా చూసుకొని తప్పులు లేకుండా చూసుకోవాలి. కేవీఎస్ అడ్మిషన్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్య సమాచారం, 1వ తరగతి ప్రవేశాల దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 15 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో స్వీకరణ. వయసు మార్చి 31, 2024 నాటికి 6 నుంచి 8 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇకపోతే ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటన ఇట్లు ఇస్తారు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఏప్రిల్ 19 ఫస్ట్ క్లాస్కి అయితే, సెకండ్ మెరిట్ లిస్ట్ ఏప్రిల్ 29, థర్డ్ మెరిట్ లిస్ట్ మే 8న వెల్లడిస్తారు. ఇది 2, 3 మెరిట్ జాబితాలు ఖాళీలపైనే ఆధారపడి ఉంటాయి. ఇకపోతే ఒకవేళ మొదటి నోటిఫికేషన్లో దరఖాస్తు ప్రక్రియకు అనుకున్నంతలో దరఖాస్తులు రాకపోతే 2వ నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీనికోసం మే 8 నుంచి 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 22 నుంచి 27 వరకు ప్రవేశాలు కల్పిస్తారు. 2 ఆపై తరగతులకు ఇట్లుంటుంది. వీటిలో ప్రవేశాలకు తరగతి ఖాళీలను అంటే ఎన్ని సీట్లు ఉన్నాయి దాని మీదకి వెళ్ళి మనకు ఆఫ్లైన్ విధానంలో పాఠశాలలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మెరిట్ జాబితా ప్రకారం ప్రవేశాలు కల్పిస్తారు. ఏకైక సంతానం ఉన్న బాలికలకు ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తు స్వీకరణ ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీ వరకు. ఏప్రిల్ 15న మెరిట్ జాబితా ఉంటుంది. ప్రవేశాలు ఏప్రిల్ 16 నుంచి 29 వరకు ఉంటాయి. ఇకపోతే మరి ఎంపిక విధానం ఎట్లుంటుంది అంటే, 1వ తరగతిలో గత ఏడాది వరకు 40 సీట్లకు అవకాశం ఇవ్వగా ఈ ఏడాది వాటిని 32 సీట్లకు తగ్గించారు. ఆన్లైన్ దరఖాస్తులు పరిశీలించి లాటరీలోకి తీసుకొని ఎంపికైన విద్యార్థుల వివరాలను నేరుగా కేంద్రీయ విద్యాలయం సంఘటన ఆయా కేంద్రీయ విద్యాలయాలకు పంపుతారు. విద్యాలయం నిబంధనల మేరకు విద్యా హక్కు చట్టం ప్రకారం 25%, 25% ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, ఓబీసీలకు 27%, దివ్యాంగులకు 3% సీట్లుంటాయి.
రెండో తరగతి నుంచి ఇంటర్ వరకు పాఠశాలలో ఉన్న ఖాళీలకు అనుగుణంగా ప్రవేశాలు కల్పిస్తారు. నిర్దేశిత దస్త్రాలు అంటే పత్రాలు తప్పనిసరి అంటున్నారు దరఖాస్తులో. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రాధాన్యత అంశాల నమోదును తప్పనిసరి పాటించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు, ఏక సంతానం కలిగిన వారితో పాటు నిరుపేదలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు సిబిఎస్ఈ సిలబస్, ఇంగ్లీష్ మీడియంతో అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన ఉంటుంది. దరఖాస్తుతో అన్ని రకాల దస్త్రాలు అంటే పేపర్లు సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే దరఖాస్తులను పరిగణలోకి తీసుకోము అని చెప్తున్నారు. ఇదన్నమాట సిబిఎస్ఈ స్కూళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు చాలా బాగుంటుంది. మనకు యూకేజీ, ఎల్కేజీ అంటే ప్రైమరీ స్కూల్కి అయితే ఏమి సీట్లు బాగానే ఉంటాయి. కాకపోతే ఫస్ట్ క్లాస్కు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత హయ్యర్ క్లాసెస్కి అయితే మనకు ఆఫ్లైన్లో అడ్మిషన్లు తీసుకుంటారు. ఇది చూసుకొని మీకు దగ్గరలో ఉన్న కేవీఎస్లో సంప్రదించి అడ్మిషన్ కంప్లీట్ చేసుకోండి. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.